స్థానిక జమీందార్ మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ పారిజాత ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా సోమవారం వేద మంత్రాల నడుమ శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. ఏపీఐఏసీ మాజీ చైర్మన్, ఆలయ ధర్మకర్త శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గత నెల 16వ తేదీ నుంచి ఈ నెల 13వ తేదీ భోగి పండుగ వరకు ధనుర్మాస మహోత్సవాలు జరిగాయి. ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఆలయ ఆవరణలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాసా అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవాన్ని కల్లారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు జరిపించారు. కళ్యాణంలో ప్రతి ఘట్టాన్ని భక్తులకు వివరిస్తూ వేద పండితులు గోదా రంగనాథుల కళ్యాణోత్సవంలో భక్తులను భాగస్వాములను చేశారు. స్వామి అమ్మవార్ల కరుణా కటాక్ష వీక్షణాలు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ గావించారు. కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షుడు తవ్వ రాజా, మాజీ కార్పొరేటర్ ప్రసాదుల హరినాథ్, స్థానిక ప్రముఖులు నండూరి సుబ్బారావు, గార్లపాటి సూర్యనారాయణ, డివి రెడ్డి, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. బాలభోగం చేశారా? ఏమీ చేయలేదా? ఎంతమంది చేశారు బాలభోగం? బాలభోగం అంటే మీరు